అండి అరసు ఈ సేవ మయం అండి నుంగంబాకలో ఉంది. నాకు ఆధార్ కార్డు పాన్ కార్డు తేడా వచ్చింది. ఇనిషియల్ ఒక దాంట్లో లేదు. దానికోసం ఈ సేవ మయంకి వచ్చాము. ఇక్కడ తొందరగా పని అయిపోతుందండి. మా వారి నిమిత్తం చింతలు పడుతున్నాయి. నుంగంబాకం అరసు సేవ మయం అండి. ఒకే వర్షం అండి. ఏదో ఏమంటే పని జరిగిపోయిందని అంట 2 వారాలు పట్టిద్దంట వచ్చేవరకు. మా వారు నేను వెళ్ళి లోపల అప్లికేషన్ ఏదో ఫిల్ చేయమన్నారు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. సరే అండి, ఇంకా మెల్లగా ఇంటికి వెళ్దామని. అంటే వర్షం అండి, వర్షం. సరే వెళ్ళొచ్చాము. వారు కార్ ఇస్తున్నారు. మెల్లిగా పెద్ద మీదకి వెళ్ళి ఇంటికి వెళ్దాం అనేసి బయలుదేరుతుంది. వర్షం. వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు కూరగాయలు ఏం లేవండి. దొండకాయలు ఒకటే ఉంది ఫ్రిడ్జ్లో. సరే దొండకాయలు కట్ చేసి ఉప్పేసి పిండి నూనెలో వేసాను. లో ఫ్లేమ్ పెట్టి చక్కగా కరెక్ట్ మూత పెడితే 10 మినిట్స్కి ఉడికిపోతుందండి. తర్వాత ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు కచ్చపచ్చిగా కొట్టేసి 1 స్పూన్ కారం వేస్తాను. అసలు వచ్చేసి ఇదండి. మీకు ముందు ఫోన్లో ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే గంజి కాస్తున్నానండి. గంజి అంటే ఊర్లో గంజి పౌడర్ అమ్ముతారండి ఆంధ్రాలో. మనం వేడి నీళ్ళు కాసి దాంట్లో ఈ గంజి పౌడర్ని ఒక గిన్నెలో కలిపి నీళ్ళు కలుపుకొని అవే మసిలే నీళ్ళలో పోసి తిప్పుకుంటే గంజి రెడీ అవుతుంది. చెన్నైలో ఎప్పుడైనా ఆంధ్ర వెళ్తే తెస్తామండి. మొన్న వెళ్ళి మర్చిపోయా. నాకు ఇంకో టిప్ తెలుసండి. కిలో బియ్యము, 1/2 కిలో, 1/2 కిలో సగ్గుబియ్యం వేసి మిషన్ ఆడిచ్చేస్తాను. దాన్ని 1 స్పూను 2 స్పూన్లో తీసుకుంటా. అవసరాన్ని బట్టి ఎన్ని చీరలు ఉంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాండి. 2-3 చీరలు ఉన్నాయి అనుకోండి, 2 స్పూన్లు నేను ఆడిచ్చిన బియ్యం పిండి, దాంట్లో సగ్గుబియ్యం పొడి కూడా ఉంటుంది. తర్వాత వచ్చి 1 స్పూను మైదా కూడా వేసి ఒక చిన్న గిన్నెలో పేస్ట్ లాగా కొంచెం నీళ్ళు వేసి జారుడుగా కలుపుకుంటా అండి. తర్వాత 1 లీటరు 2 లీటర్ల నీళ్ళు పొయ్యి మీద పెట్టేసి ఆ నీళ్ళు మసిలేటప్పుడు దాంట్లో వేసి తిప్పేస్తారు. ఎందుకంటే ఇదో 2 చీరలకు వస్తుంది. ఉడికినట్టండి. ఇది ఉడకాలండి. ఇలా ఉడికితేనే బట్టలకు బాగా పట్టుద్ది. లేకపోతే పిండి తెరగా పిండిగా తెలుస్తుందండి. ఇలా ఉడికితే మీకు ఒక 2-3 నిమిషాలు బాగా తెరిలి ఉడికితే బాగా గంజి పడుతుందండి బట్టలకి. ఉడికినట్టండి. చాలాసేపు నుంచి ఉడికిస్తున్నారు. 10 మినిట్స్ అయిపోతుంది. ఏదండి మనకి అందుబాటులో లేనప్పుడు కాటన్ బట్టలు గంజి లేకపోతే వేసుకోలేము. తోళ్ళలాగా ఎలాడుతూ ఉంటాయి. ఇంకా కొంచెం రసం పెడితే అండి పూట వంట అయిపోతుంది. 2 రోజుల నుంచి చినుకులు అండి. ఎక్కడ ఎడతెరిపి లేకుండా చినుకులు పడతానే ఉన్నాయి. బట్టలు ఉతికితే కూడా వేస్ట్. ఇక ఆరేసి తడుచుకుని మళ్ళీ లోపల బయటే పెట్టుకునేది ఎందుకని ఆ 2 లోళ్ళు అలాగే ఉన్నాయి మిషన్లో. ఒక చేతితో ఉతికే మాత్రం వాళ్ళు కొంచెం తెరపించింది. కొంచెం కాటన్ చీరలు ఇవి ఉన్నాయి, గంజి పడదాం అనేసి గంజి ఉడికిచ్చాను. సరే ఈ చిన్న టిప్ అండి, ఏదో చిన్న వీడియో వేద్దాం అనేసి ఈ టిప్ మీకండి. నిన్న ఇక్కడికి వెళ్ళానండి. పాస్పోర్టు నాకు రిజెక్ట్ అయింది కదండి. ఆధార్ కార్డులో వచ్చి ఇనిషియల్ లేదు, పాన్ కార్డులో ఇనిషియల్ ఉంది. దాన్ని మ్యాచ్ అవ్వట్లేదని రిజెక్ట్ చేశారు. 1 వారం ముందు. రోజు వెళ్దాం అనేసి బ్యాంక్ స్టేట్మెంట్ ఏదో తేమన్నారు. సరే అక్కడికి వెళ్ళి ఎందుకని నేరుగా ఈ సేవ మయ్యం అని అక్కడికి వెళ్ళిపోయామండి. ఇలాంటివన్నీ సర్దిద్దుతారు. 50 రూపాయలు ఇస్తే అక్కడ కంప్యూటర్లో కూర్చొని పనులు చేస్తూ ఉంటారండి పిల్లలు. చదువుకున్న పిల్లలకి పార్ట్ టైం అనుకుంటా ఉద్యోగం. నిన్న అక్కడికి వెళ్ళిపోయి పాస్పోర్ట్ ఇవన్నీ ఇచ్చి చెప్పాము, ప్రాబ్లం చెప్తే వాళ్ళు మళ్ళీ చేతి వేలు ముద్రలు అవన్నీ తీసుకుని తర్వాత మళ్ళీ ఫోటో తీసి మళ్ళీ ఒక అప్లికేషన్ రెడీ చేసి 2 వారాల్లో మీకు 2 క్లియర్ చేసి మళ్ళీ ఆన్లైన్లో ఇస్తాము, ఆన్లైన్లో తీసుకోండి అని చెప్పి నిన్న అది పని అయిపోయిందండి. అక్కడి నుంచి పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళాం. పెద్దమ్మాయి దగ్గర సాయంత్రం వరకు ఉన్నామండి. మా మనవడు ఏదో హిందీ చెప్పించమంటే వాటితో కుస్తీలు బట్టి ఒక అరగంట. మళ్ళీ ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చి ఏదో ఉంటాయి కదండి వదిలేసి వెళ్ళిన పళ్ళు, హడావిడిగా మధ్యాహ్నం వదిలేసిన పళ్ళు అవి చదువుకుని ఈలోపు మా చిన్నమ్మాయి వచ్చింది. ఏదో ల్యాప్టాప్ పార్సల్ చేసి ఎక్కడికో కొరియర్ ఇవ్వాలని. సరే ఆమెతో 1 గంట పిల్లోడు వచ్చాడు. కాసేపు చదిరిపోయి ఆ పిల్లోడితో ఆడుకుని వాళ్ళని సాగనంపి ఏమండి ఏదో అనుకుంటాం. ఒకరోజు పని మన చేతుల్లో ఉండదు. ఒక పని స్టార్ట్ చేస్తాం, ఆ పని
ఈరోజు ఇది ఇది అనుకుంటే అది అవదండి. అది వేరే వేరేగా వెళ్ళిపోతుంది. మన టైం అలా తినేస్తూ ఉంటుంది. ఏదో ఒక కొత్త పని దానికి యాడ్ అవుతుందండి. ఈరోజు ఇదండి వంట అయినాక కొంచెం బట్టలు జాడించి ఏదైనా కొంచెం ఏదైనా కొత్తగా ఒక పని చేద్దాం అనుకుంటా అండి. నిన్న ఏదో మా వారికి ఏదో స్నాక్స్ చేసి పెడదాము అని అనుకున్నాను. ఇదండి ఇన్ని పనులు పెట్టుకుని పొయ్యి కాడ ఏముంటాను, నేను పొయ్యి మీద పెట్టి ఏముంటాం. సరే ఇవాళకి క్యాన్సిల్ అండి. ఇంకొక రోజు చూసుకుందాం. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి.